ఈ దినమున ఆయన స్వరము. ప్రైజ్ ది లార్డ్. మత్తాయి 22వ అధ్యాయము 37వ వచనము. అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మనము ప్రేమలో సమృద్ధిగా ఉండవలెను. ప్రభు అయిన యేసు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో నిక్షిప్తపరచెను. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మరియు పూర్ణ మనస్సుతో దేవునిని ప్రేమించవలెను అనున్నది మొట్టమొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది 2వ ఆజ్ఞ. మత్తయి 22:37లో చెప్పినట్లు యేసు ఈ 2వ ఆజ్ఞను ఒక కొత్త ఆజ్ఞ వలె అతని శిష్యులకు ఆజ్ఞాపించెను. యోహాను 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒక నిజమైన యేసు శిష్యుడు దేవుని కేంద్రిత జీవితం జీవించుటకు కోరుకొనును. జీవితం పట్ల దేవుని చిత్తమునకు భిన్నంగా అతని కొరకు ఎటువంటి లక్ష్యమైనా లేక కోరిక అయినా ఎన్నడూ కలిగి ఉండడు. కాబట్టి శిష్యులు ఎవరైతే దేవుని కేంద్రిత జీవితం జీవించుదురో, యేసు అతనిని ఏ విధంగా ప్రేమించెనో షరతులు లేకుండా తన సహోదరులను ప్రేమించును. మన సహోదరులు వారి పట్ల ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నామో దానినే వారి ఎడల మనము కలిగిన ప్రేమగా సూచించవచ్చు. మనము ఈ లోకంలోని ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహించలేము. కేవలం దేవుడు మాత్రమే ఆ విధంగా చేయగలడు. శక్తి కలిగిన వాడు అయితే మన శక్తి మేర మన తోటి విశ్వాసుల పట్ల తప్పనిసరిగా బాధ్యత వహించవలను. ఈ విధంగా మనము శ్రద్ధ వహించుట క్రమముగాను తప్పనిసరిగాను పెరగవలెను. ప్రభు అయిన యేసు మనలను ప్రేమించిన మాదిరిగానే మన ఇంటిలో మన కుటుంబ సభ్యులను ప్రేమించవలెను అనున్నది మొదటి మెట్టు మనకు. తర్వాత ఇటువంటి స్థితిని మనం తప్పనిసరిగా కొనసాగించవలెను. అయితే దేవుని కుటుంబంలోని మన సహోదరులు మరియు సహోదరుల పట్ల ప్రేమలో ఎదగవలెను. తప్పనిసరిగా పరిపూర్ణత అనగా గురువైపునకు ముందుకు కొనసాగుట. అది మాత్రమే. ఫిలిప్పీ 3:13-14. సహోదరులారా,